హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీలా. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఈరోజు అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. లెమన్ పిందెలు, నిమ్మకాయలు 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 కందికాయలు కూడా కాసినాయి. ఈ కంది చెట్టు ఇప్పుడు రెండోసారి అండి కాయటం. ఆల్రెడీ ఒకసారి కాస్తే మొత్తం ఎండిపోయిన కాయల వరకు కోసింది. మళ్ళీ ఎగురొచ్చి మళ్ళీ పిందె పూత చూడండి. కొబ్బరికాయలు చూడండి. కొబ్బరికాయలు కొబ్బరికాయలు 1 వీక్లో వెళ్ళి కోసుకురావాలి. మళ్ళీ ఈసారి కొబ్బరికాయలు కోసేది కూడా చూపెడతాను వీడియో మీకు. రోజ్ పూలు కాసినాయి. సత్యనారాయణ పూలు చూశారు. సత్యనారాయణ పూలు, మనీ ప్లాంట్, అట్టికాయ గెల్ల చూడండి. ఇంకొక 15 రోజులు అయితే పాకానికి వస్తుంది గెల్ల కూడా. చికెన్ అయితే శుభ్రంగా అయితే కడుక్కున్నారు. గడ్డ కోసుకున్నారు. ఆయిల్ అయితే పోసుకుంది. ఏం చేస్తాను, ఉల్లిగడ్డ వేస్తాను. చికెన్ అయితే శుభ్రంగా కడుక్కున్నారు. పసుపు, 1 స్పూన్ పసుపు, అల్లం పేస్ట్, 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుని గల్లుప్పు వేసుకోనా. గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుందంట చికెన్లో. అందరైతే మెత్తటుప్పు వేస్తారు. మా పెద్దమ్మ అయితే డైరెక్ట్ గల్లుప్పు వేసి చికెన్ చేస్తుంది. కారం ఏం కారం ఉంది? కారం లేని కారం, కారం ఉందా? కారం లేని కారం ఉందా? 2 స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు వేసుకోవాలంట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ముక్క మొత్తాన్ని పట్టేటట్టు కలుపుకోవాలి. అన్నీ పట్టిస్తేనే బాగా రుచి ఉంటుంది. ఉల్లిగడ్డలు అయితే దోరగా మగ్గినాయి.
ఇప్పుడైతే చికెన్ వేయాలి, మగ్గిన చికెన్ వేయాలి. అలా మొత్తం అలా తిప్పుకోవాలి. ఇట్లా 5 minutes మగ్గిన తర్వాత కొంచెం ఆసర పోసుకోవాలి. తిప్పుకోవాలి ఇలా ఒక 5 minutes వేసిన తర్వాత తిప్పుకొని ఎసరు పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించిన తర్వాత ముక్క లైట్గా మగ్గిన తర్వాత ఎసరు పోసుకోవాలంటే ఇప్పుడైతే మూత పెట్టుకుంటుంది. చూడండి, ముక్క అయితే చాలా వరకు అయితే మగ్గింది. కొంచెం ఎసరు పోసుకోవాలి. కొంచెం అంటే ఎసరు పోసుకోవాలంటే గుమ్మగుమ్మలు వాసన వస్తుంది. మా మనవరాలు నేను వంట చేస్తాను, చికెన్ కూర చేస్తాను. చికెన్ కూర అయిపోయిందండి. మసాలా వేస్తున్నాను కొంచెం. మసాలా అయిపోయింది. 2 నిమిషాలు ఉంచుకోవాలి. మసాలా వేసి 2 నిమిషాలు అయితే సరిపోతుంది. మసాలా వేసి బంద్ చేసి అయిపోయిందా? ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేసుకో. 6 మోడల్ గ్యాంగ్ బాక్స్ ఇది. సో మనమే 6 అయితే దానికి 3 సాకెట్లు 3 స్విచ్లు ఫిట్టింగ్ చేయాలండి ఈ బోర్డుకి. మా తాతయ్య వెళ్తే వాడు బోర్డు మారిపోతే కొత్త బోర్డు తీసుకొచ్చాను ఫిట్ చేయడానికి. సో ఇప్పుడు సాకెట్కి సేమ్ స్విచ్ మోడల్ ఇస్తారు, అటు ఇటు కట్ చేసుకొని అలా కట్ చేసేసి సాకెట్ అందులో పెట్టుకోవాలి. ఆ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. మూడు స్విచ్లు 3 సాకెట్లు. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కలెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఏ విధంగా కలెక్షన్ ఇవ్వాలో ఇది మోడలు. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ స్క్రూ ఫిట్టింగ్ చేసుకున్నా. ఇప్పుడు కింద ఇచ్చే నోటలు దాని నుంచి దానికి ఒక నోటలు గ్రీను. నా దగ్గర వైర్లు లేవు, ఉన్న వైర్లతోనే సెట్ చేశాను. తర్వాత స్విచ్ కంట్రోలు ఫేస్, ఆ స్విచ్ నుంచి ఈ స్విచ్, ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి ఫేస్ కంట్రోలు టేప్ వేసుకున్నాం సింబల్ గుర్తు కోసం. అలాగే ఎర్త్ కూడా నేను బ్లాక్ ఇచ్చాను. ఆ నుంచి ఆడికి కలిపేసాను అన్నమాట. ఎర్త్ చూపిస్తున్నా చూడండి. ఇక స్విచ్ కంట్రోలు ఎల్ అన్నది పేస్, ఎన్ అన్నది న్యూట్రల్ కాబట్టి స్విచ్, ఆ స్విచ్ అని దాని నుంచి దానికి, దీని నుంచి దీనికి కలిపేసాను. మూడింటికి ఒక్కొక్క స్విచ్ ఒక్కొక్క సాకెట్కి అనమాట. ఆ విధంగా కనెక్షన్ ఇచ్చాను. స్విచ్ కంట్రోల్ కూడా ఇచ్చేసాను. ఎర్త్ కలిపాను, పైన ఎర్త్, కింది ఎన్ అన్నది న్యూట్రల్. స్విచ్ కంట్రోల్ కూడా ఇచ్చేసాను. ఫేస్ కంట్రోల్ కూడా అన్నిటికీ ఇచ్చాను. ఆ రెడ్ మార్క్ పెట్టుకున్న గ్రీన్ వైర్కి అది ఫేస్ కంట్రోల్. ఇక బోర్డు అయితే గోడకి ఈ విధంగా సెట్ చేశాను. గ్యాంగ్ బాక్స్ స్క్రూలు ఇంకా ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి నేను ఈ విధంగా ఫిట్ చేస్తాను. చూడండి, స్క్రూలు అయితే ఫిట్టింగ్ చేస్తున్నా. 3 సాకెట్లు 3 స్విచ్లు
సో స్విచ్ బోర్డ్ అయితే కలెక్షన్ అయితే అయిపోయింది. గోడకు కూడా ఫిట్టింగు చేసేస్తున్నా. సింపుల్గానే ఉంటుంది, కానీ కొంచెం మీరు కలెక్షన్ ఇచ్చేటప్పుడు చూసుకొని కలెక్షన్ ఇవ్వండి. సో అయిపోయింది. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక పెద్దమ్మ అయితే ప్లేట్లో పెట్టేసి చికెన్ అయితే ఇచ్చింది. చూడండి, సింపుల్గా చేసింది. చికెన్ ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్దమ్మ చేసిన కూడా సో చాలా టేస్ట్గా ఉంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ లాగ్స్.